నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీడీఓపై దాడి చేసిన నేతను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బాపట్ల ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు అధికారుల తక్షణమే పరిష్కారం చూపాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్. బాపట్ల ప్రజలను వీధి కుక్కల నుండి కాపాడాలి. జనసేన పార్టీ నాయకుడు గోగున ఆదిశేష్. బాపట్ల చీల్ రోడ్డులో వేయించేసుకున్న రుక్మిణి సమేత పాండురంగస్వామి దేవాలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని 13వ రోజు అమ్మవారి 13వ పాశురం, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా, గోవింద నామాలు, కృష్ణాష్టకం పఠించారు. శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వర స్వామికి విశేష పంచామృతాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. శని దేవునికి తైలాభిషేక కార్యక్రమం భక్తులు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. అమ్మవారికి నీరాజనం, మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు ఆలయ అర్చకులు రొంపిచర్ల లంకేశవాచార్యులు నిర్వహించారు. రాజకీయులు, ప్రజాప్రతినిధులు కొందరు సంకుచిత ధోరణిగా స్పందించడం అనైతికమని కేసన శంకర్రావు అన్నారు. బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నూజివీడులో కీర్తిశేషులు సర్దార్ గౌతులచ్చన విగ్రహావిష్కరణ సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు, తదనంతర పరిణామాలకు ప్రతిస్పందనగా బీసీల ఐక్యత లక్ష్యంగా పనిచేస్తామని శంకర్రావు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న గౌతులచ్చన విగ్రహాలకు పలువురు బీసీ నాయకులు ఈ నెల 29వ తేదీన పవిత్ర నదీ జలాలతో పాలాభిషేకం చేసి శుద్ధి పిలుపునిచ్చారు. ప్రాయశ్చిత కార్యక్రమంతో స్వాతంత్ర సమరయోధుడు, రైతు బాంధవుడు, పేదల పెన్నిధి, బడుగుల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా నూజివీడులో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలు విచారకరమన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సంఘటన పునరావృతం కాకుండా బీసీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కుల, మత, ప్రాంత, జాతి, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం, సమాజ సాధికారత కోసం కృషి చేసిన అందరి వాడైన గౌతులచ్చనను గౌరవించుకోవాలన్నారు. ఘనంగా వారికి నివాళులర్పించుకోవడం ప్రజలందరి బాధ్యత అన్నారు. ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో కూడా లచ్చన విగ్రహావిష్కరణ సందర్భంగా రాజకీయాల మధ్య నెలకొన్న అనిశ్చిత తొలగిపోవాలన్నారు. వారి మానసిక పరిణితిని తెలియజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాపట్ల రవికుమార్, జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య, జిల్లా కార్యదర్శులు ఎన్ఎస్పీ రాజు, మారం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నూజివీడులో జరిగినటువంటి జాతిపిత, స్వాతంత్ర సమరయోధుడు, పేదల పార్టీ పెన్నిధి, రైతుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన గారు ఇటీవల నూజివీడులో విగ్రహ మహోత్సవ కార్యక్రమం, ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత కొన్ని సంఘటనలు అనుకోని విధంగా జరగటం వలన బీసీ మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని పత్రికలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ బీసీల గురించి చాలా చిన్న చూపుగా మాట్లాడినటువంటి సందర్భాల్లో బీసీలందరూ కూడా వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా జరిగినటువంటి సంఘటన. అదేవిధంగా ఒక యుగ పురుషుడు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు నమ్ముకునేటువంటి సిద్ధాంతకర్త సర్దార్ గౌతులచ్చన గారు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా రాజకీయ రంగంలో పండితుడు. అతిరథ మహారాజులందరూ కూడా జయప్రకాష్ నారాయణ గారు కానీ, కర్పూర్ ఠాకూర్ గారు కానీ, మరి ఎన్జి రంగా గారు, వారి యొక్క గురువు గారు అయినటువంటి ఎన్జి రంగా గారు గుంటూరులో ఓడిపోతే పార్లమెంట్లో, ఆయన శ్రీకాకుళంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంపీకి రాజీనామా చేసి గురువుని తీసుకెళ్లి ఎంపీగా గెలిపించినటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన గారు. అలాంటి
మహనీయుడి యొక్క విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా బాధాకరమైనటువంటి అంశాలు జరిగినటువంటి నేపథ్యం. అలాంటి వ్యక్తికి ఈ విధమైనటువంటి అవమానం జరగటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కాబట్టి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రం మొత్తం కూడా బీసీ సంఘాలే కాదు, కుల సంఘాలే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా లచ్చన్న గారి అభిమానులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, అందరూ కూడా రేపు 29వ తారీఖున సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి పాలాభిషేకాన్ని చేయాలని చెప్పని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సందేశాన్ని పంపించటం జరిగింది. ఆదివారం నాడు జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మరి నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరిగే ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మీ అందరూ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్ అన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. కేసుల పరిష్కారంలో ఎలాంటి సమస్యలు రాకుండా కుల ధృవీకరణ పత్రాన్ని తక్షణమే జారీ చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు సమాజంలో సమాన హక్కులు ఉన్నాయన్నారు. పౌర హక్కుల ఉల్లంఘనకు గురి కాకుండా చూడడానికి రాజ్యాంగం అనేక చట్టాలు రూపొందించిందన్నారు. పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెల ప్రతి మండలంలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది 99 కేసులు నమోదు కాగా 86 కేసులకు ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. 85 కేసులకు ఛార్జిషీట్ వేయగా 86 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయన్నారు. బాపట్ల డివిజన్ కింద 20 కేసులు పోలీసుల విచారణలో ఉండగా 38 కేసుల చీరాల పరిధిలో, 19 కేసులు రేపల్లె డివిజన్ పరిధిలో ఉన్నాయన్నారు. ఈ కేసులకు 45.25 లక్షల పరిహారం కింద బాధిత కుటుంబాలకు చెల్లించాల్సి ఉందని, ప్రస్తుతం నిధుల కొరత ఉందన్నారు. నిధుల కొరతపై ప్రభుత్వానికి నివేదిక పంపమన్నారు. ఏడాది గడిచిన పాత కేసులన్నింటినీ తదుపరి సమీక్ష సమావేశంలోగా పరిష్కరించాలని అధికారులను ప్రకాష్ జైన్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె గంగాధర్ గౌడ్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి జె రాజే బోరా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు కట్ట శ్రీనివాసరావు, తుపాకుల సురేష్, గల్ల నాగమణి, పందుగుల ప్రసాద్, ఎన్జీఓ ప్రతినిధి షేక్ ఫటాన్, మహమ్మద్ ఖాన్, ఆర్డీఓలు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందుకనే కాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద జరిగే కేసెస్లో వాళ్ళు అడిగితే అది ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఎస్డిపిఓ రేపల్లే చెప్పారు 2 కేసెస్లో వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ రావాలి. ఇది కూడా ప్రాక్టికల్గా ఇది కూడా విదిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల జస్ట్ మతలబ్ సే ఇన్ దాట్ ఫ్యాషన్ విదిన్ 7 to 10 days అదే ఇవ్వండి. నో కేస్ షుడ్ బి పెండింగ్ బికాస్ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్ నాట్ బీయింగ్ ఇష్యూడ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాంట్లో అన్నీ కలిపి 77 ఉన్నాయి వేరే స్టేజెస్లో. ఇక్కడ 137 పెండింగ్. మీరు చెప్తున్నారు జనరలీ కోసం మన వాళ్ళు ఇప్పుడు స్పెషల్ క్యాంప్ పెట్టి ఆధార్ కార్డ్, దాని తర్వాత అవకాశం అయితే రేషన్ కార్డ్ అన్నీ ఇస్తున్నారు. బర్త్ సర్టిఫికేట్ కూడా డ్రైవ్ మోడ్లో పెట్టి ఇచ్చాము. ఎప్పుడు కూడా కొంతమంది పెండింగ్ అయితే మీరు మన ఆర్డిఓస్ దృష్టిలో పెట్టండి, వాళ్ళు ఖచ్చితంగా అదే ఇస్తారు. సిమిలర్లీ శ్మశానం గురించి కూడా చాలామంది మీరు ఇచ్చారు. సో మన పరిధిలో ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా చేయడానికి భూమి అయితే ఖచ్చితంగా చేస్తాం. అదే కూడా ఈ విషయంలో కూడా మన ఆర్డిఓస్ అందరూ ఎక్కడ మనకు ప్రభుత్వం భూమి ఉంది ఆ లిస్ట్ ఇచ్చారు. అది కూడా ఒకసారి కూర్చోపెట్టి శ్మశానంకి ఏ భూమి సూటబుల్గా ఉంటుంది అది ఒకసారి కన్సిడర్ చేసి అసైన్మెంట్ కమిటీలో అది కూడా చేస్తాం. ఇంకా కూడా కొంతమందికి ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం తరపున పర్మిషన్ రావాలి. అది కూడా మనకు చాలా అర్జెంటుగా ఉంటే అది కూడా రాస్తాం. ప్రకృతి సహకరించి రైతులు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గత 13 రోజుల నుండి ధనుర్మాసం పూజలు నిర్వహిస్తున్నట్లు జనార్దన్ స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనుబాబు అన్నారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆండాల తయారీ గోష్ఠి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పావై, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
పురాతనమైనటువంటి ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నటువంటి శ్రీ జనార్దన స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. తెల్లారికట్ట 4 గంటలకల్లా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు స్వామివారికి స్థాపనా కార్యక్రమం, నిత్య పూజా కార్యక్రమం మరియు ఆండాల్ తయారీ గోష్ఠి వారిచ్చే విష్ణు సహస్రనామ పారాయణ, తిరుప్పావై పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ ఇత్యాది కార్యక్రమాలు ఈ 4 రోజుల పాటు కొనసాగుతాయి. గ్రామమంతా సుభిక్షంగా ఆనందంగా ఉండాలనే సంకల్పంతో చేసేటువంటి యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా వేంచేసి తీర్థప్రసాదం స్వీకరించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు 13వ పాసురం కనుక ఈ 13వ పాసురంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు స్వామివారికి చేయటం జరిగింది. కనుక ఈ యొక్క పరిస్థితుల్లో మరి గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా పైన ఉన్నటువంటి వాతావరణం విలక్షణంగా సలక్షణంగా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండి రైతన్నకు కూడా శుభం కలిగి ధనధాన్యాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 100 ఏళ్లుగా ప్రజా సమస్యలపై సిపిఐ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉందని సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు శృంగారకొండ అన్నారు. పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో సిపిఐ పార్టీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శృంగారకొండ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్ది భాగ్య శ్రీధర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు సన్నమూడి శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ మండల అధ్యక్షులు షేక్ షబ్బీర్, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఏ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ పేద ప్రజల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, రిక్షా కార్మికుల కోసం, ఉద్యోగ విద్యార్థుల కోసం కూడా నిలబడినటువంటి జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా. ఈ జెండాకి 100 సంవత్సరాల సందర్భంగా మన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో రిక్షా కార్మికులు, ఆటో కార్మికుల యొక్క జెండాని ఈరోజు మన బాపట్ల జిల్లాకి నూతనంగా ఏర్పడినటువంటి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశంలో ఆవిర్భవించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో ప్రతి గ్రామాన సిపిఐ జెండాలు ఎగరవేయడం జరుగుతూ ఉంది. ఘనంగా 100వ వార్షికోత్సవాన్ని భారతదేశం అంతా కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మన బాపట్ల జిల్లాలోనే కర్లపాలెం మండలం సెంటర్లో, ఐలాండ్ సెంటర్లో రిక్షా వర్కర్స్ యూనియను, అదేవిధంగా ఆటో వర్కర్స్ యూనియను, ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కర్లపాలెం మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో సిపిఐ పార్టీ జెండా ఎగరవేసే అవకాశాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శిగా నాకు అవకాశం ఇవ్వడానికి వారందరికీ కూడా సిపిఐ బాపట్ల జిల్లా పక్షాన నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సాక్షి దినపత్రికకు యాడ్స్ రూపంలో కోట్లు కట్టబెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ ఛానల్ విలేకరి పరిశ్ర వెంకట్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డులోని ఉప్పాల మురళి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సాక్షి దినపత్రికకు ప్రకటన రూపంలో 371 కోట్లు దోచిపెట్టిన వైనాన్ని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏపీఎంఎఫ్ జనరల్ సెక్రటరీ పి ఢిల్లీబాబు రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ రావు, చైతన్య, మహేష్, ఉప్పాల మురళి, చల్లా వెంకటేశ్వర్లు, జుడుగు బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో 2019, 2024లోపు సమాచార శాఖ మంత్రిత్వ కమిషనర్గా పనిచేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే కమిషనర్గా పనిచేస్తున్నారో అతను ఏకపక్షంగా సాక్షి పత్రికకి, సాక్షి మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి అధిక మొత్తంలో ప్రభుత్వ నిధుల్ని దోచిపెట్టాడని చెప్పేసి మన అధ్యక్షులైనటువంటి గోపాల్ రెడ్డి గారు వెలికి తీసి అతని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించి కేసు వేయించిన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అది ఎలా జరిగింది అంటే ఒక సాక్షినే ఒక మీడియాగా ఏర్పాటు చేసుకొని కథమా ఛానల్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టే విధంగా ఏకపక్షంగా వ్యవహరించారనేది ఆ విచారణలో తేలింది. దానికి తగ్గ పరిణామాలు అయితే ఇప్పుడు సవిచూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అప్పట్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద
100% నిధులు పత్రికలకి, అన్ని పత్రికలకు ఇచ్చినట్లయితే ఒక్క సాక్షి మీడియాకే 43% వరకు నిధులు హెచ్చించినట్టుగా, అదేవిధంగా క్విట్ ప్రోకో, న్యాయ వ్యవస్థలో క్విట్ ప్రోకో అంటే నీకు ఈ పని చేసి పెడతాను, నాకేం చేసి పెడతారు అనే ధోరణిలో అది జరిగిందనేది మనకి తేటతెల్లం అవుతా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో దాదాపు A1 నుంచి A12 వరకు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తగిన శాస్తి జరుగుతూ ఉంది. దీన్ని మనం సాధించే వరకు మీడియా అంటే అందరిని ఒకే విధంగా చూడాలి, అన్ని పత్రికల్ని సమానమైన ఇదిగా చూడాలి, అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించి సాక్షి మీడియాకి మాత్రమే ప్రకటనలు కానీ శాలరీలు కానీ మొత్తం చేసిన వ్యవస్థ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరూ సమానంగా ఉండే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నాం. ఇటీవల జరిగిన సాక్షి పేపర్ అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చి మన ఢిల్లీ బాబు గారు మీడియా మిత్రులకి, ఈ రాష్ట్రంలోనే మీడియా మిత్రులకి ఒక భరోసాగా ఉంటూ ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఆ అన్యాయానికి మేము తోడుగా ఉంటాం, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్న మహోన్నతమైన వ్యక్తి మన ఢిల్లీ బాబు గారు. మరి ఇటువంటి విషయాన్ని బయటికి వెలుగులోకి తీసుకొచ్చి మరి వాళ్ళని చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకునే విధంగా పోరాడటం అనేది నిజంగా ఆనందదాయకం, శుభదాయకం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన మీడియా మిత్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మీడియా వాళ్ళ జోలికి వస్తే కబర్దారనే విధంగా మనం జనంలోకి వెళ్ళాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జనవరి 1వ తేదీన అందించాల్సిన సామాజిక పెన్షన్లను ఈ నెల 31వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని చెరుకుపల్లి ఎంపీడీఓ షేక్ మహబూబ్ సుభానీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ జరుగుతుందని తెలిపారు. అన్ని రకాల సామాజిక పెన్షన్లను ఈ నెల 31వ తేదీన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని చెరుకుపల్లి ఎంపీడీఓ షేక్ మహబూబ్ సుభానీ తెలిపారు. చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే సామాజిక పెన్షన్లు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఉద్యోగులచే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని 31వ తేదీన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జనవరి 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పెన్షన్స్ని ఈ నెల డిసెంబర్ 31వ తేదీనే పంపిణీ చేయమని ప్రభుత్వం నుంచి మనకి ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి. కాబట్టి మన మండలంలో 9,980 మంది పింఛన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 4,23,00,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఈ పెన్షన్ అందరికీ కూడా మనం 31వ తారీఖునే ఇవ్వబోతా ఉన్నాం. కావున అందరూ పింఛన్దారులు అందరూ కూడా 1వ తారీఖు కాకుండా 31వ తారీఖే అందరూ అందుబాటులో ఉండమని కోరుతా ఉన్నాం. మనకి పింఛన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. 30 తారీఖునే మన బ్యాంకు నుంచి డబ్బులు తీసేసుకొని 31వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ అన్నది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 6 గంటల నుంచి అందుబాటులో ఉంటే మనం 1 గంటలో పెన్షన్ పంపిణీ అన్నది పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా పెన్షన్దారులు అందరూ కూడా అందుబాటులో ఉండమని, వేరే ఊళ్ళల్లో ఉన్నా కూడా 31వ తేదీన వచ్చి అందుబాటులో ఉంటే వెంటనే మీకు పెన్షన్స్ పంపిణీ అనేది చేపట్టడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. అందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాను. బాపట్ల పట్టణ ప్రజల్ని కుక్కల నుండి కాపాడాలని జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు అధికారులను కోరారు. బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాపట్ల పట్టణంలో కుక్కలు ప్రతి వార్డులో 20 నుండి 40 కుక్కల వరకు ఉన్నాయని, కుక్కల వలన వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు సైకిళ్లు, బైకులు, రిక్షల మీద వెళ్తున్న వారి వెంట పడుతున్నాయన్నారు. అదేవిధంగా భయపెడుతూ కరుస్తున్నాయని అనేక మార్లు పట్టణ పరిధిలో ఉన్న ప్రజలు పత్రికల ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు ప్రాణాలతో చెలగాట మాడకుండా కుక్కలను అదుపు చేయాలన్నారు. దీనిపైన వెంటనే ఎంపీ తేనెటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి వెంటనే స్పందించాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి మరి 7వ నెల జరుగుతూ ఉంది. ఈ ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాపట్లలో మరి అడి రోడ్లలో కూడా మరి గత ప్రభుత్వం రోడ్లు వేసినప్పుడు అవి అవి నీళ్లు లీకేజ్ అయిపోయి పైపులు దెబ్బతింటం వల్ల లీకేజ్ అయిపోయిన తర్వాత మనం ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒక లీకేజీని ఓపెన్ చేసి మరి ప్రజలకి మంచినీరు అందిస్తూ మరి ఆ గొయ్యలు కూడా వెంటనే పూడిపించారు. అంటే మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు పని చేయడానికే కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఈ మరి
ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా మరి ప్రతి ఒక్క అధికారులు ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పి కూడా నిదర్శనం మన ఒక బాపట్ల పట్టణంలో నడి రోడ్లో గోతులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కూటమి ప్రభుత్వం మరి పూర్తి చేయడం జరిగింది. అధికారులు కానీ మరి నాయకులు కానీ మరి వెంటనే స్పందించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాపట్ల పట్టణంలో మరి పట్టణ పరిధిలో ప్రతి ఒక్క వార్డులో కూడా కుక్కల బెడద ఎక్కువైపోయినాయి. కుక్కలు మరి ప్రజలను మరి చిన్నారులను ముసలి వాళ్ళని వికలాంగులని వీళ్ళందరినీ కూడా ఎమ్మడబడుతూ ఉన్నాయి. దీని మీద అనేక మార్లు కూడా కొన్ని పత్రికల్లో కొంతమంది నాయకులు కూడా తెలియజేసి ఉన్నారు. మరి మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఎంతగానో స్పందించట్లేదు. మరి వెంటనే స్పందించాలి కదా. ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఈ కుక్కల బెడదని వదిలించాలంటే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మరి మురళీ గారు వెంకట మురళీ గారు పెద్ద ఆయన కూడా వెంటనే స్పందించి మరి బాపట్ల పట్టణ పరిధిలో కుక్కల బెడదని మరి తగ్గించే మార్గంగా మరి ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా వారి దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్పి కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారికి మరి చెప్పి మరి ఆ ఒక్క కుక్కల బెడదను ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నా. పిఠలమణిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవస్థానానికి నెల 19వ తేదీ ఉదయం 9 గంటలకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎన్వి రమణ వీచేస్తూ ఉన్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు కందుల దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానానికి గౌరవనీయులు భారతదేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వర్యులు అయినటువంటి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ నెల 29వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకి శ్రీ అమ్మవారి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. వారు దాదాపుగా 1 గంట 30 నిమిషాల సమయం ఇచ్చిస్తారు. మరి ఈ సమయంలో అమ్మవారికి వారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి వారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మరి ప్రోటోకాల్ ప్రకారం దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం వారికి ప్రత్యేకంగా పూర్ణకుంభ స్వాగతం పలకటం, వేద పండితులతో ఆలయ ప్రదక్షిణ, అమ్మవారికి పుష్పార్చన, ఆ తర్వాత అమ్మవారి సన్నిధిలో జరిగేటువంటి ఒక విశిష్ట పూర్ణాహుతి హోమ కార్యక్రమంలో వారు పాలు పంచుకొనటం, ఆ తర్వాత వేద పండితులచే వారికి ఒక ప్రత్యేక వేద ఆశీర్వచనం జరిపించటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు అయినటువంటి గౌరవనీయులు శ్రీమాన్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మరాజు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నారు. అలాగే మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనరు శ్రీ కేవి శ్రీనివాసరావు గారు గుంటూరు వారు కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ జరిగేటువంటి అన్ని కార్యక్రమాలని వారు స్వయంగా పర్యవేక్షిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా భక్తులకి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు మాకు ఒక ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మరి వారి ఆదేశాల ప్రకారం వచ్చేటువంటి వ్యక్తి చాలా ఉన్నత స్థాయి వారు కాబట్టి తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచటం, చక్కటి అలంకరణతో పాటు ఆలయ ప్రదక్షిణం చేయించడం, అమ్మవారికి ఒక ప్రత్యేక విశిష్ట అలంకరణ జరిపించటం, అలాగే వారికి అతిథులకి వచ్చిన వారితో పాటుగా మరి కొంతమంది న్యాయాధికారులు కూడా వస్తున్నారని సమాచారం మాకు. మరి వారికి కూడా అన్ని సౌకర్యాలు చేర్చడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా
మరీ మరీ కోరుతున్నాం. చెరుకుపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో రహదారులు నిర్మాణం చేపట్టేందుకు 3.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినట్లు ఎంపీడీఓ షేక్ మహబూబ్ సుబ్హానీ తెలిపారు. చెరుకుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల చెరుకుపల్లి మండలంలో 3.5 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎంపీడీఓ షేక్ మహబూబ్ సుబ్హానీ తెలిపారు. సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లో దాదాపుగా రహదారుల నిర్మాణం పూర్తి చేయనున్నట్టు తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల 2 కోట్ల రూపాయలు అదనంగా నిధులు మంజూరైనట్లు వివరించారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మినీ గోకులం షెడ్ నిర్మాణాల కోసం 17 మంజూరైనట్లు, అందులో 14 షెడ్లు దాదాపుగా పూర్తి కావడం జరిగిందన్నారు. మిగిలిన మినీ గోకులం షెడ్యూల్ను త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. చెరుకుపల్లి మండలానికి ఉపాధి హామీ పథకం గ్రాంట్ కింద 2 కోట్ల రూపాయలు 14 గ్రామాల్లో మంజూరు కావడం జరిగింది. ఈ గ్రాంట్తో సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి మంజూరైంది. ఇప్పటి వరకు మనకి 13 గ్రామాల్లో సీసీ రోడ్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. 14 గ్రామైన గొడవల్ల గ్రామంలో కూడా కీవాల్స్ వేస్తున్నారు. కీవాల్స్ వేసిన వెంటనే సీసీ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ప్రభుత్వం టార్గెట్ మనకి సంక్రాంతి వరకు ఇవ్వడం జరిగింది. ఈ సంక్రాంతి లోపలే ఈ రోడ్లు మొత్తం కూడా వేయటానికి అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నాం. బిల్స్ కూడా వెంటనే వచ్చేస్తూ ఉన్నాయి. అంతకుముందు చేసిన వాళ్ళందరూ కూడా బిల్స్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇంకొక విడతగా మంత్రి గారి సౌజన్యంతో ఈ మండలానికి 1,40,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. మళ్ళీ అవి కూడా సీసీ రోడ్లకే. ఈ వర్క్స్ అయిన వెంటనే ఆ వర్క్స్ కూడా మొదలు పెడతాము. ఎక్కడైతే అవసరాలు బాగా ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలకి ఇబ్బందికరంగా ఉందో ఆ రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద ఈ 2-3 నెలల్లో 3,50,00,000 రూపాయలు ఈ రోడ్లకి మంజూరు కావడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 17 మినీ గోకులం కూడా మంజూరు కావడం జరిగింది. అవి కూడా 15లో 14 మినీ గోకులమ్స్ మొదలుపెట్టడం జరిగింది. మిగతా 3 కూడా వెంటనే మొదలు పెడతాము. ఇప్పటి వరకు 5 గోకులమ్స్ ఫుల్ షేప్లో కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన కూడా ఈ నెలాఖరికల్లా పూర్తి చేసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ కార్యక్రమం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్, స్పోక్స్ పర్సన్ మస్తాన్ వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాపట్ల జిల్లా ఇన్ఛార్జి గడ్డంపాల్ విజయ్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోర్వి వినయ్ కుమార్ తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాలా మంది అనుకుంటా ఉంటారు, మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే చాలా ఎక్కువ మంది గమనిస్తూ ఉంటారు. కానీ అది ఆగంటే గమనిస్తారు. రాజకీయం అనేది అవసరాన్ని బట్టి చాలా చక్కగా హుందాగా చేయాలి. దానికి నిదర్శనమైన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తే మన్మోహన్ సింగ్ గారు అని చెప్పని నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను. చిన్న చిన్న అంశాలకే చాలా ఎక్కువగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఏదొస్తే అది, ఏది తోచితే అది అంటే ఈ రోజు ఉన్న రాజకీయ యువత గురించి చెప్తా ఉన్నాను. పెద్దలు వీళ్ళందరూ రాజకీయాల్లో బాగా ఆరితేరిన వాళ్ళే, అంశాన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడేటువంటి వాళ్ళే. కానీ నేను మాట్లాడేది యువత గురించి. చాలా చిన్న చిన్న అంశాలకే బాగా ఎక్కువగా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి ఏది పడితే అది, ఎలా పడితే అలా ఒక నిలకడలేని విధానాలకి రూపకల్పన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మన్మోహన్ సింగ్ గారి జీవితం, మన్మోహన్ సింగ్ గారి రాజకీయ ప్రయాణమే ఒక మార్గంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. గాలివిడి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని బాపట్ల ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు అధికారులతో పనులు చేయించుకోవాలని సిబ్బందిపై దాడి చేయడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఈవో పిఆర్డీ శరత్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాలివిడి మండలంలో ఎంపీడీఓ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ప్రజాప్రతినిధులు అనబడేటువంటి వారు వచ్చి పనులు చేయించుకోవాలి, కానీ అధికారులు అనేటువంటి వాళ్ళు నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తారు. ఈ క్రమంలో భౌతిక దాడి అనేటువంటిది
తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీడీఓపై దాడి చేసిన నేతను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బాపట్ల ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు అధికారుల తక్షణమే పరిష్కారం చూపాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకాష్ జైన్. బాపట్ల ప్రజలను వీధి కుక్కల నుండి కాపాడాలి. జనసేన పార్టీ నాయకుడు గోగున ఆదిశేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.